ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న ప్రాజెక్టు నీటి నిలువలు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో క్రమంగా పెరుగుతోంది. రాత్రి వరకు 50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా సోమవారం ఉదయానికి 68,000కు చేరుకుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. రాష్ట్రంలో మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులోకి వరద పెరిగింది. ఎగువన మహారాష్ట్రతో పాటు స్థానికంగా కురిసిన వర్షాలతో జలాశయంలోకి 68,516 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఆదివారం 50,000 క్యూసెక్కుల వరద రాగా సోమవారం ఉదయానికి 68,000కు పెరిగింది. పెరుగుతున్న నీటి మట్టం ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం 1,072.20 అడుగులకు నీరు చేరింది. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు 54,925 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా ఉదయం 9 గంటలకు 68,516 క్యూసెక్కులకు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో ప్రాజెక్టులోకి 3 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.